అది ఆ గుడిలోనే సత్యవరుడు పేరు వచ్చింది. ఆ ముని ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ లింగాన్ని నేను తెలుసా పెద్ద చెవులు చెబుతారా? ఇప్పుడు నేను ఏం వచ్చినా చేస్తా పునాదిలో ఉన్నది ఆ లింగం. గర్భగుడి ఇదే ఫస్ట్. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో బాదామి చాళుక్యులు అలంపూర్లో దేవాలయ నిర్మాణం జరుగుతున్నది. ఆ టైంలో వాళ్ళు ఇక్కడ తూర్పు దండయాత్రకు పోయి వస్తూ ఈ ప్రాంతంలో ఆగి ఇక్కడ ఉన్న సత్యమహాముని ఆయన బోధనలతో ఇక్కడ కూడా గుడి నిర్మాణం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టినారు. అలంపూర్లో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేయడం చేపట్టినారు. దానికి కావాల్సిన ధనం ఈ పక్కనే ఉన్న ధనసిరిరాయ పట్టణము అని ఊరికి సమీపంలో ఇప్పుడు ఒక పెద్ద పట్టణం ఉన్నది.
దానికి ఒక సామంత రాజు ఉన్నాడు. అతని పేరు ధనసిరి రాయుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఆ ఫండ్స్ ఇచ్చేసి, ఆ ధనాన్ని ఇచ్చేసి చాళుక్య రాజు వెళ్ళిపోయినాడు. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ అలంపూర్ దగ్గర నుంచి కొంతమంది శిల్పులను ఇక్కడికి రప్పించి వాళ్ళతో ఈ గుడి నిర్మాణం ప్రారంభించినాడు ఈ రాజు. ఈ రాజు ఈ సత్యమహాముని ఇద్దరి పర్యవేక్షణలో ఆ నిర్మాణం బాగానే జరుగుతుంది. కొంతకాలానికి ఆ చాళుక్యులు ఇచ్చిన ధనం అయిపోగా ఈ ఈ గ్రామం యొక్క రాజు దాని గురించి పట్టించుకోలేదు. అప్పుడు ఈ సత్యమహాముని ఎంత చెప్పినా ఆ రాజు వినలేదు. ఆ సత్యమహాముని తన మంత్రబలంతో అదే శిల్పులతో పనులు చేయించి సాయంత్రానికి వాళ్లకు ఆ దగ్గర ఉన్న ఇసుకను కుప్పలు చేసుకోమని చెప్పి ఆ ఇసుక కుప్పల మీద మంత్రజలాన్ని ప్రోక్షించేవారు. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మహాదేవ అని మంత్రజలాన్ని ప్రోక్షించడం వల్ల వాళ్లకు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఆ ఇసుక కుప్పల నుంచి బంగారు రూపంగా వాళ్ళకు లభించేది. ఆ విధంగా గుడి నిర్మాణం పూర్తి చేసినాడు. ఈ రాజుకు కన్నెర చేసినాడు. ఈ సాధువు నా ప్రమేయం లేకుండా గుడి నిర్మాణం పూర్తి చేస్తాడనే అధికారంతో దానికంతా కారణము దండక మండలం అనే ఉద్దేశంతో దండక మండలాన్ని 2 అపహరింపజేస్తాడు. తరువాత ధ్యానం నుంచి చేరుకొని దాని దండక మండలం ఏమైతే అని ఆలోచన చేసి రాజు చేసినాడని తెలుసుకుని ఆ ఊరు రాజు పరివారం అంతా భస్మమైనప్పుడు శవం పెట్టి పక్కనే ఉన్న ఉడిపి నదిలో ఆ దర్భాసనం మీద వెళ్ళిపోయినాడు. తరువాత ఆ గ్రామం మీద భీకరమైన వర్షం పడి పిడుగులు పడి ఆ గ్రామం అంతా భస్మం అయిపోయింది. పొరుగురికి వెళ్ళొచ్చిన వాడు చూసి దాని విషయమంతా ఇక్కడ ఉన్న వర్చకుని ద్వారా తెలుసుకుని ఆ నలుగురు ఆ గుడికి సమీపంలో ఒక గ్రామాన్ని నిర్మాణం చేసుకున్నారు. అదే సత్యవోలని పూరు. ఆ సత్యమహాముని పేరు మీద సత్యవోలని నామకరణం చేసి అక్కడ నివాసం ఏర్పడుతున్నారు. ఇప్పటికి కూడా చాలామందికి ఆ సత్యమహాముని దర్శనం ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. కొంతమంది భక్తులకు ఆ సత్యమహాముని అర్ధరాత్రి పూట రావడం, శివలింగ ప్రతిక్షణ చేయడం చాలామంది చూసినారు. ఇప్పటికీ ఉన్నవాళ్ళు బ్రతికి ఉన్నారు, జీవించే ఉన్నారు. ఇప్పటికీ కొంత నిదర్శనం అక్కడ చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఎంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి సేవ చేస్తామో అంత ఫలితం దక్కేది. ఇక్కడ త్రిమూర్త్యాత్మకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ముగ్గురికి ఆ లింగరూపంలోనే అభిషేకం జరుగుతుంది. అది అండి. ఇక్కడ అమ్మవారు విజయదుర్గాదేవి. ఈమె మహాలక్ష్మి, మహాపార్వతి, సరస్వతి రూపి 6 భుజాలతో విజయదుర్గాగా ఇక్కడ వెలిసింది అమ్మవారు. అప్పుడు ఈ 101 ఊరి ఆడ ఊరు ఉన్నదన్నమాట. ఆ ఊరు పరిపాలించేది ఈడ అని ఆయన అడ్డగించాడు. అడ్డగించే కట్టేది అని ఆయన కట్టించాడు. కట్టించేటప్పుడు చెప్పిండనమాట, ఈ గుడి పూర్తయ్యేందుకు నీ పట్నం అగ్గిమండల పాడొచ్చి శిథిలమైపోగా కానీ శాపం పెట్టి కట్టించిందనమాట. అప్పుడు ఈ కూలోళ్ళు 4 ఏళ్ళకు కూడా ఆయన చేతికుండా ఏమి ఇచ్చింది లేదు. అమ్మని 5 గంటలప్పుడు ఇంత ఇసుక కుప్ప చేసుకుంటే ఆ కుప్పలో వాళ్ళకు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం ఇంకా గుడి స్థాపితం చేశాడు. చాళుక్యులు వచ్చి కొంతవరకు కట్టించారు. మళ్ళా 3వ దఫా ఈ ఊరి పేరు సత్యవోలని పేరు పెట్టి